హాయ్ గ్యాస్ ఎప్పుడైనా వైజాగ్ వచ్చినట్టయితే వైజాగ్ టూర్కి లేకపోతే వైజాగ్ వచ్చినట్టయితే ఎప్పుడైనా బీచ్కి వచ్చి చూడండి. బీచ్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. ఆర్కే బీచ్ కాంప్లెక్స్ ఇక్కడే ఈ లోకల్ బస్సులు తిరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడికైనా ఇక్కడ గాజువాక, పెందుర్తి దగ్గరలో లోకల్ ఊళ్ళో తిరుగుతుంటాయి. ఇది ఆర్కే బీచ్ ఈ విధంగా ఉంటుంది. అది కాంప్లెక్స్ ఎదురుగా జలకన్య విగ్రహం ఉంది. గౌరలి కాంప్లెక్స్ కిందకి ఇలా ఉంది. అంటే బీచ్ పక్కన కాంప్లెక్స్ ఫ్రంట్లో ఇలా ఉంది. ఇది చూడండి. ఇక్కడ నుండి చూడటానికి చాలా బాగా నీట్గా కనిపిస్తుంది బీచ్. చాలామంది జనాలు వచ్చారు టూరిజంకి ఎక్కువ. వైజాగ్ వచ్చినాక ఎవరైనా కానీ చూసేది ఫస్ట్ ఈ ఆర్కే బీచ్కి వస్తారు. ఈ ఆర్కే బీచ్లోనే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అటు నుంచి స్టీమర్లు ఇవన్నీ తిరగడం వలన అలలు అనేది కొంచెం పెద్ద వస్తుంటాయి. అదిగో స్టీమర్ ఒకటి ఉన్నదట, చిన్నది కనబడుతుంది. అది బోట్ ఏరియా. ఇంకా ఇక్కడ ఏవో ఉన్నాయి చూడం. ఈ బీచ్ పక్కన చాలా అంటే ఈ సముద్రంలో దొరికేవో అమ్ముతుంటారు. చూడండి, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. కదలక అలా నిల్చొని ఉన్నాడు. కొంతమంది ఇలా యాక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇదిగో మనిషి కనబడుతుందా, చూపిస్తానండి. ఇలా యాక్ట్ చేసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అక్కడ ఒక చోట నిలబడి ఉంటారు. షాపులు ఉన్నాయి. ఇంకింద దిగుదాం. షాపులు ఉన్నాయి. షాపుల్లో సముద్రంలో దొరికే చాలా నెత్తలు ఉన్నాయి, ఇవన్నీ అన్నీ దొరుకుతాయి. అవన్నీ ఇక్కడ తెచ్చి పట్టి అమ్ముతుంటారు. అండ్ ఈ బీచ్కి వస్తే చాలామంది ఫోటో షూట్లు అని తిరుగుతూ ఉంటారు. చూపిద్దాం. షాప్స్ ఇవ్వండి. చూపిస్తాను చూడండి. షాప్లో ఏదంటే ఇండోర్స్లో పెట్టుకోవడానికి బాగుంటాయి. సముద్రంలో ఏమేమి దొరికినా కానీ ఇందులో తెచ్చి నీట్గా వాష్ చేసి అమ్ముకుంటుంటారు. $13,000. షాప్ క్లోజ్ చేస్తుంది. రివర్స్ షాప్ ఎప్పుడైనా బీచ్కి వచ్చినట్టయితే ఎవరైనా కొనాలి అని అనుకుంటే కాంప్లెక్స్ పక్కనే ఆర్కే బీచ్ కాంప్లెక్స్ పక్కనే కిందకి డౌన్లో ఈ షాప్స్ ఉంటాయండి.
ఏమైనా కొనాలనుకున్నా కొనుక్కోవచ్చు. ఈ కెమెరామెన్స్ ఎక్కువగా ఫొటోస్ 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 అంటూ మనం ఇలా ఫ్రెండ్స్ ఎవరికైనా బీచ్కి వచ్చినా కానీ ఏదైనా కానీ ఫోటో తీయని ఫోటో 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 అని మన వెంట తిరుగుతుంటారు. బీచ్కి ఎవరైనా వచ్చినా కానీ ఫోటోగ్రాఫర్స్ ఇక్కడే ఉంటారు. ఎవరైనా ఫోటో తీసుకోవచ్చు. నీట్గా చక్కగా తీసి అప్పటికప్పుడు ప్రింట్ తీసిస్తారు. ప్రింట్ 20-30 ఏదో వాళ్ళు తీసుకుంటారు. వాటిని మనం నచ్చితే తీసుకోవచ్చు. ఇవో షాప్స్, ఇక్కడ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఏదైనా తినాలన్నా ఏదైనా అన్న ఇక్కడే దొరుకుతాయి. ఇంకా ఎటువైపు షాప్స్, బీచ్ అంతా హోరాహోరీగా ఉంది. చాలామంది జనాలు వచ్చారు ఈరోజు. ఇంకా ఈవినింగ్ పూట అయితే ఇంకా చాలామంది జనాలు వస్తారు. చూడొచ్చు ఆర్కే బీచ్ చూపిస్తున్నాం. రాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి గుర్రాల మీద ఎక్కి కూడా సెల్ఫీస్ తీసుకోవచ్చు. ఇక్కడే బీచ్లోనే ఉంటాయి. ఇంకా ఇగో ఈ రాళ్ళ కిందకి వచ్చి సెల్ఫీస్ తీస్తుంటారు. కెమెరామెన్స్ ఇలా మన చుట్టూ తిరుగుతుంటారు ఫ్రెండ్స్. చూపించు బ్రో అలా వ్యూస్. ఇక్కడ చూపించు. ఇక్కడే మన వాళ్ళు ఎవరైనా కానీ కొత్తగా వచ్చినా కానీ ఫోటో తీస్తాం, సెల్ఫీ 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 అని అడుగుతారు. ఎవరైనా నచ్చితే ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ కెమెరా పట్టుకొని మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. ఇక్కడే కెమెరాస్ పట్టుకొని మన వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఫొటోస్ కొన్ని ఫొటోస్ శాంపిల్స్కి చూపిస్తాను. దాన్ని బట్టి మీరు ఎన్ని తీసుకోవాలో ఎలా అని మీకే తెలుస్తుంది. ఇదిగో మన ఫోటోగ్రాఫర్ని చూపిస్తాను. ఇదిగో ఫోటోగ్రాఫర్ ఫోటో 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 అని చూపించండి కెమెరా పట్టుకొని. ఎవరికున్న చుట్టూ కెమెరా అని తిరిగి ఫొటోస్ అని తిరిగి నాకే ఫోటో తీస్తారు. కొన్ని నాకు కెమెరా చేత తీసిన ఫొటోస్ ఇక్కడ మెసేజ్ చేస్తాను, చూసుకోండి. మీకు ఎలా అనిపించాయో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగానే ఫొటోస్ తీస్తూ బీచ్కి వచ్చిన వాళ్ళని ఇలా ఎంటర్టైన్ చేస్తుంటారు.